శ్రీమాత్రే నమః. నేను మీ రాజు గారిని. ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయర్రి. అన్నట్టు చూస్తుండగానే 9 రోజులు అయితే అయిపోయినాయి. ఇక గణపతి నిమజ్జనానికి మేమందరం సిద్ధమవుతున్నాం. దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. అన్నం అయితే రెడీ అయింది. అన్నాన్ని చల్లార పెడుతున్నాం. అన్నం అయితే చల్లారబెట్టినాం. అన్నం చల్లారేలోపు పులిహోర పులుసు రెడీ చేద్దామని ఇక మా వాళ్ళందరూ పనిలో పడ్డరు పులిహోర పులుసు రెడీ చేయడానికి. పల్లీలు అయితే పోసేసినాం, జీలకర్ర కూడా వేసేసినాం, అట్లనే ఆవాలు కూడా వేసినాం. ఇక కొన్ని అయితే ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాం, నూనెలు వేసేసినాం. కొద్దిగా అంత ఉప్పు అయితే కూడా వేసుకున్నాం. అట్లనే శనగపప్పు కూడా పోసినాం. ఇక కళ్యమాకు కూడా వేసుకున్నాం. ఎవరి పని వాళ్ళకే ఉన్నది. కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలయబెట్టినాం. ఇక చింతపులుసు అయితే పోసినాం. ఇక కొద్దిగా అటు ఇటు అయితే చెంచుతోని గిర్ర దింపిండు మా మామ. ఇక కొన్నానైతే నీళ్ళు పోసుకున్నాం. ఇక పులుసు అంతా చిక్కగా మరిగి దగ్గరికి వచ్చేదాకా రప్ప మంట అయితే పెట్టమన్నారు. అప్పుడప్పుడు చూడుకోమని కూడా చెప్పారు. అదే పనిలో నేను కూడా ఉన్నా. మధ్యలో చూసుకుంటా గంటతో కలుపుతా ఉన్నా. ఇక మా అన్న అయితే దేవుని కోసం శిరప్రసాదాన్ని అయితే వండుతుండు. సిర అయితే రెడీ అయిపోయింది. ఇక పిల్లలైతే కలిసి దేవుని కోసం పూలమాలలు అయితే అల్లుతుర్రు. అన్నం చల్లారింది. పులిహోర పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇక మా వాళ్ళందరూ పులిహోర పులుసు అయితే కలుపుతా ఉన్నారు పోసి. వట్టిగా కలిపితే ఎట్లా అని జర సంతోషంగా నవ్వుకుంటా పులిహోర అయితే కలుపుతా ఉన్నారు. పులిహోర అయితే కలిపిర్రు. ఇంకొంచెం అన్నం వేసి ఇంకా కొద్దిగా పులిహోర పులుసు అయితే పోసి ఉన్న కాడికి అన్నం మొత్తం పులిహోర వేసారు. పులిహోర కలిపిరు. ఇక పొట్లాలు కూడా కట్టేసారు. మా వాళ్ళు అయితే పొట్లాలు వేయడానికి రెడీ అయిపోయారు. ఇక దేవుని దగ్గర అన్ని సిద్ధంగా పెట్టినాం. ఎట్లాగో పంతులు వస్తాడు. పంతులు వచ్చినాక పూజా కార్యక్రమం ఉంటుంది. అట్నే లడ్డు ప్రసాదం కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే ఇస్తారు కదా. దేవుడి కోసం రెడీ చేసిన ప్రసాదమును పులిహోర దేవుని దగ్గర పెట్టేసిన. పంతులు వచ్చిండు. మా అన్న లడ్డు అయితే తీసుకొచ్చిండు. ఎవరైతే మాకు విగ్రహాన్ని కొనిచ్చారో వాళ్ళకే లడ్డు ప్రసాదం కూడా ఇచ్చినాం. అట్లనే కలుషం కూడా వాళ్ళకే ఇచ్చినాం.
వీళ్ళే విగ్రహదాతలు. లడ్డు ప్రసాదం అయితే ఇచ్చేసిండు, వాళ్ళకు బొట్టు పెట్టేసి సాగనంపేసిండు పంతులు. ఇక దేవుణ్ణి అయితే అందరం కలిసి కొద్దిగా కదిలిచ్చినాం. ఇక మా వాడకట్టోళ్ళు అయితే అందరూ రెడీ అయ్యారు. దేవునికి మంగళారతితోని వీడుకోలు పలకడానికి అయితే రెడీ అయ్యారు. దేవుడికి ఘనంగా మంగళారతితోని వీడుకోలు అయితే చెప్పారు. ఇక మా వాళ్ళు అయితే ఇద్దరు కలిసి దేవుని దగ్గర ఉన్న సామాన్ అంతా పంచదరిదు. దేవుని దగ్గర ఉన్న నిర్మాల్యం అంతా తీసేస్తారు. మళ్ళీ కొత్త పూలదండలతో దేవుణ్ణి అయితే అలంకరణ చేస్తారు. కొత్త పూలదండతో దేవుణ్ణి అయితే పూర్తిగా అలంకరణ చేసిర్రు. ట్రాక్టర్ అయితే వచ్చింది. ఇక దేవుణ్ణి ట్రాక్టర్ మీదకి ఎక్కించడమే ఆలస్యం. దేవుణ్ణి అయితే అందరం పట్టుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ దేవుణ్ణి అయితే ట్రాక్టర్ అయితే ఎక్కించినాం. ఇక దేవుడైతే ట్రాక్టర్ ఎక్కేసిండు. మొత్తానికైతే 9 రోజులు పూర్తయిపోయినాయి. దేవుణ్ణి నిమజ్జనం చేయడానికైతే ట్రాక్టర్ అయితే ఎక్కించాయి. దేవునికి భక్తి శ్రద్ధలతోని మా వాడకట్టోళ్ళు అయితే అందరూ వీడుకోలైతే పలికిర్రు. ఇక మా వాళ్ళు అయితే బ్యాండ్ బాజా భారత్ అని వాళ్ళ సంబరంలో వాళ్ళే ఉన్నారు. మస్తు జోష్ మీద ఉన్నారు, తీర్మార్ కొడుతూనే ఉన్నారు. అందరికీ పులిహోర ప్రసాదం కూడా పెట్టేసిర్రు. దేవునికి వీడుకోలు పలకడం అయితే అయిపోయింది. ఇక నుంచి ఆట పాట జోష్ ఉంటుంది. పాడకట్టలంతా సంబరంగా డ్యాన్సులు చేస్తున్నారు. మా పోరగాళ్ళు అయితే ధూమ్ధామ్ అని ఎగురుతూనే ఉన్నారు. కొట్టురా కొట్టు డప్పు అంటూ ఇక్కడైతే మా చిన్నోడు మామూలుగా అయితే ఎగురుతున్నాడు. ఇక నేను మా కొడుకులో కొంచెం ఎగిరినాం. మా వాళ్ళు బ్యాండ్ మేళంతో అదరగొట్టేసారు. అటు డీజే ఇటు బ్యాండ్ మొత్తం మోగిపోయింది. జిండాలతో పొరగల్ల ఆటలు. వాడకట్టలంతా సంబరంగా దేవుని ముందైతే ఆటలాడారు. పిల్ల జల్ల పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ సంతోషంలో మునిగిపోయారు. ఇదే కదా సంబరం. భారత్ అయితే మా దేవునికి జోరుగా తీసినాం.
ఎవ్వరు కూడా తగ్గేదేలే అన్నాడు. ఇక చూడు ఎట్లా ఎగురుతారో మా వాళ్ళు. ఇక బారాత్ అయితే జోరైతే చేసినాం. బారాత్ అయిపోయే వరకు తెల్లారింది. ఇక గణపతిని అయితే నిమజ్జనం చేయడానికి చెరువు కాడికి అయితే తీసుకుపోతున్నాం. ఇంతలో చెరువు వచ్చేసింది. చివరిసారి ఆ దేవుణ్ణి ఒకసారి కలరిండ చూడుర్రి. స్వామి మళ్ళా సంవత్సరం చెప్పన గడవాలి, నువ్వు మళ్ళా 9 రోజులు మాతో పూజలు అందుకోవడానికి అయితే రావాలని దేవుణ్ణి అయితే నిమజ్జనం చేయడానికి చెరువుకైతే వచ్చేసినాం. ఒక్కసారి దేవునితో సెల్ఫీ దిగినాం మంచిగా. ఆల్మోస్ట్ గణపతులను నిమజ్జనం అయిపోయినాయి. ఒక్కసారి అయితే దేవుణ్ణి మళ్ళీ మనస్ఫూర్తిగా చూసిన. ఎందుకో 9 రోజులు పోయేసిన తర్వాత నిమజ్జనం చేయాలంటే కొంచెం బాగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు మా మధ్యలో ఉంది, ఒక్కసారిగా దేవుడు దూరం అవుతుందని చిన్న చిన్న గణపతులు అయితే నిమజ్జనం చేసినాం. దేవునికి సంబంధించిన సామాన్లు కానీ వస్తువులు కానీ నిర్మాణాలు కానీ అన్నీ నిమజ్జనం అయితే చేసినాం. నిమజ్జనం చేసే ముందు దేవునికి ఒక కొబ్బరికాయ కొట్టి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ దేవుణ్ణి గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే పంపిస్తున్నాం. గణపతి బొప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. స్వామివారిని అయితే నిమజ్జనం చేసినాం. వీడియోని పూర్తిగా చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళొకసారి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా ఉంటున్నా. నమస్తే. జై శ్రీరామ్. బాయ్ బాయ్ గణేష. మళ్ళీ సంవత్సరానికి రావయ్యా.